అని చెప్పేసేసని స్వయంగా చెప్పి నాకు ఒక చిన్న సన్మానం కూడా చేశారు తల్లి. అది నేను చూపిస్తా మీకు చూడండి. అంటే ఆయన కళ్ళారా గోకర్ణ నక్షత్రంలో పూజ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్పీరియన్స్‌ని అవునమ్మా. మీ ద్వారా తెలుసుకున్నందుకు మీకు మళ్ళీ తిరిగి వచ్చి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారు. ధన్యవాదాలు చెప్పడానికి. హ్మ్. అది నేను చెప్పడం కంటే మీకు చూపిస్తే బెటర్ తల్లి. పూలమాల తీసుకొని వచ్చారు గురువుగారు. పువ్వులమాల, స్వీట్స్ అవన్నీ తీసుకొని వచ్చి గురు పౌర్ణమి రోజున నేను ఆయనకు చెప్పింది ఒకటి, ఆయన జాతకం చూసి నాయన నీకు ఈ పరిస్థితి ఉంది, నీ వంశంలో ఇలా జరిగిందంటే నిజమే గురుగారు, నాకు నిజంగా జరిగింది మీరు చెప్పింది అని అన్నాడు. పో వెళ్ళేసి మోక్షనారాయణ బలి ఆచరించుకొని వచ్చి నెల రోజుల తర్వాతనే నువ్వు నన్ను కలువు అని చెప్పాడు. వెళ్ళాడు, చేసుకున్నాడు, వచ్చాడు. సరిగ్గా గురు పౌర్ణమికి నెల మీద 3 రోజులు ఎక్కువ తల్లంతే. ఆయన నన్ను గురు పౌర్ణమి రోజే కలవాలని చెప్పేసేసని పూలదండ తీసుకువచ్చి సన్మానం చేసి మరీ వెళ్ళాడు. ఎందుకనంటే ఈ నెల రోజుల్లో ఆయన పరిస్థితిలో మార్పులు చెప్పా. నాన్న ఈ ఒక్క దాంతో నువ్వు అయిపోదు, ఇంకో 2 సార్లు పోవాలి అని చెప్పా. ఇంకోసారి కూడా పోయిండు, వచ్చేసాడు. అంటే ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తికి ఏ సమస్య ఉందో దాన్ని బట్టి మనం పరిష్కారం చేయడానికి ముందుంటా తల్లి నేను.